శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 842వ నామము భవరోగగ్ని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, భవ అంటే సంసారము, రోగ అంటే రోగములను లేదంటే వ్యాధులను, గ్ని అంటే నశింపచేయునది. అమ్మవారు జీవులకు జననమరణములతో కూడిన సంసార భ్రమణ చక్రముల వలన కలిగే వ్యాధులను నశింపచేస్తుంది. సంసారం అనే వ్యాధికి జగన్మాత నామస్మరణమే దివ్య ఔషధం అన్నమాట. ఈ ఔషధం లేదా అమృతమును సేవించేవారు సంసార సాగము వల్ల కలిగే అనేక వ్యాధులు అనే కర్మపాసముల నుండి విముక్తులవుతూ ఉంటారు. భవము అంటే జననము, భవరోగము అంటే పుట్టుకతో ముడిపడి ఉన్న క్లేశములు అనే అర్థం అన్నమాట. ఈ విధమైన క్లేశములు లేకుండా చేస్తుంది ఆ తల్లి. దీని అర్థము భవరోగములను కుదురుస్తుంది అని, అంటే మళ్ళీ జన్మ లేకుండా చేస్తుందని అర్థం అన్నమాట. అయితే ఆ తల్లి ఈ విధమైన కృప చూపించడానికి మనం కూడా తగిన అర్హత సంపాదించుకోవాలి కదా. అహర్నిశము ఆ తల్లి నామస్మరణను మరవకుండా మనసులో జగన్మాత యొక్క రూపాన్ని ధ్యానిస్తూ చేస్తూ ఉండాలన్నమాట. భవరోగము అంటే సంసారము అనేది రోగము. శ్రీమాత దాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. రామాయణంలో నాణ్యం పశ్యామి భైషజ్య మంతరేణ వృషధ్వజ అన్నారు. అంటే సంసార రోగ వినాశమునకు వృషభధ్వజుడు అనగా శివుడు తప్ప వేరే ఔషధం కానరాదు అని దీని అర్థము. శివపురాణం నందు వ్యాధీనాం భేషజం యద్వత్ ప్రతిపక్షం స్వభావతః తద్వత్ సంసార రోగాణం ప్రతిపక్ష శివాభవత్ అన్నారు. వ్యాధులకు ఔషధం ఎట్లో సంసార రోగముల బాధల నివారణకు శివుడట్లు శత్రువు అని దీని అర్థం అన్నమాట. సాధారణంగా మానవులకు వచ్చే రోగాలు రెండు విధాలుగా ఉంటాయి. అవేంటి అంటే శారీరక రోగాలు, మానసిక రోగాలు. శారీరక రోగములను వైద్యుడు ఇచ్చిన మందులతో తగ్గించుకోవచ్చు. ఇక రెండవదైన మానసిక రోగాలు ఉన్నాయి కదా, అవే భవరోగాలు. అవి అహంకారము, ద్వేషము, అసూయ, ఈర్ష్య, అనుమానము, గర్వము వీటన్నిటితో కూడుకున్నవన్నమాట. అజ్ఞానం వల్ల వచ్చే భవరోగములను వైద్యుడు కూడా ఏ మందులతో తగ్గించలేడు. కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం వలననే అవి తగ్గుతాయి. శారీరక అటు మానసిక లేదంటే భవరోగాలను అమ్మవారి వల్ల తగ్గుతాయన్నమాట. భవము అంటే పుట్టుట అని తెలుసుకున్నాం కదా. ప్రతి జీవికి పట్టిన మహావ్యాధియే పుట్టుక. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు కదా. జన్మ లేనిచో మృత్యువు లేదు. ఆ విధంగా ముక్తి చెందినవాడు మృత్యువు లేనివాడు అవుతాడు కదా. భక్తుల యొక్క అకుంఠితమైన పరమేశ్వరి భక్త తత్పరతయే పరమేశ్వరి కృపాకటాక్షణ సంపాదించడానికి శరణ్యం అవుతుంది. భవరోగములు నశింపజేయునది కనుక జగన్మాతను భవరోగజ్ఞి అనే నామంతో కీర్తించారు. అటువంటి జగన్మాత అనుగ్రహాన్ని పొందడానికి ఆత్మవిద్య అనగా ఉపనిషత్తులు, పురాణాలు వీటన్నిటినీ పొందడం సాధ్యం అన్నమాట. వాటన్నిటి ద్వారా మనం ఆ అమ్మవారిని పొందవచ్చు. జన్మించిన ప్రతి జీవి కూడా అనేక బంధాలకు లోనవుతూ ఉంటాడు. తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డలు, స్నేహితులు, బంధువులు, ఆస్తిపాస్తులు ఇవన్నీ బంధాల్లో చిక్కుకొని అతడు విలువలాడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా అతడికి భవరోగాలే. ఈ సంసార బంధములను తెంచివేయటానికి ఆ తల్లి ధ్యానమే శరణ్యం. ఆ జ్ఞానం వలన అజ్ఞానం పటాపంచలైపోయి భవబంధముల నుండి విముక్తి కలుగుతుంది. అందువలన పరమేశ్వరి భవరోగజ్ఞి అనే నామంతో వ్యవహరింపబడింది. మానవుడు తాను చేసిన పుణ్య అపుణ్య కర్మములను అనుభవించుటకు మళ్ళా అనేక జన్మలు పొందవలసి ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని శంకర భగవత్పాదులు తన భజగోవింద శ్లోకంలో వివరించారు. పునరపి జననం పునరపి వరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అని. అంటే మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ మళ్ళీ మళ్ళీ మరణిస్తూ తిరిగి తల్లి గర్భమున శయనిస్తూ ఈ సంసారమును దాటజాలక నానా బాధలకు గురి అవుతున్న నన్ను ఓ మురారి కృపతో సంసారం నుండి తరింపజేయు అని దీని అర్థం. ఈ భవరోగముల నుండి విముక్తి పొందటానికి భగవద్గీత కూడా
శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. ఉపనిషత్ సారమైన భగవద్గీతను కొంచెమైనా మనం అధ్యయనం చేసిన, గంగోదకమును కొంచెమైనా ఆస్వాదించిన, శ్రీ మహావిష్ణువును ఒక్కసారి అర్చన చేసిన యముడు వారిని గురించి పట్టించుకోడు. అతనికి జన్మ మరణములు లేక పునర్జన్మరాహిత్య ముక్తి లభిస్తుంది. ఇదే విషయాన్ని పరబ్రహ్మ స్వరూపుడైన జగన్మాత కూడా ఆ జగన్మాతను స్మరించిన వారికి వర్తిస్తుందన్నమాట. భవరోగజ్ఞి అనే నామంతో అమ్మవారిని మనం స్మరించినట్లయితే ఈ సంసార భ్రమణ చక్రం వలన కలిగే వ్యాధులను నశింపచేస్తూ అహర్నిశము ఆ తల్లి నామస్మరణం మరవకుండా మన తలపులలో నిలుపుకున్న వారికి అటు సంసార భ్రమణం వల్ల కలిగే బాధలను పోగొట్టి విముక్తిని కలిగించి పునర్జన్మ రాహిత్యాన్ని అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.